బృందావనం ప్రకృతి అందాలతో నిండిన ఈ పల్లెలో మన అందరినీ ఎంతో ప్రేమించే శ్రీకృష్ణుడు తలపై నెమలి పింఛం, పసుపు ధోతి, నీలి అంగవస్త్రంతో నిలబడి ఉన్నాడు. వెనకన మేతమేస్తున్న గోవులు యమునా నది నెమ్మదిగా ప్రవహిస్తూ కృష్ణుని వేణుగానానికి మంత్రముగ్ధమై ఉన్నాయి. కృష్ణుని చుట్టూ బృందావన ప్రజలు చేరారు. భయంతో వణుకుతూ వారు ఇలా చెబుతున్నారు: అరణ్యంలో అరుణాసురుడనే భయంకర రాక్షసుడు గోవులను అపహరిస్తున్నాడు. ఆయన రాక్షస బలానికి ఎదురు నిలిచే వీరుడు మీరు, ఈ ప్రజలని రక్షించండి అని విలపిస్తున్నారు. కృష్ణుడు తన సోదరుడు బలరాముడితో కలిసి అరుణాసురుణ్ణి ఎదుర్కొనేందుకు అడవికి బయలుదేరుతున్నాడు. కృష్ణుని చేతిలో వేణువు, బలరాముని భుజంపై హలం. వారు ధైర్యంగా అడుగు వేస్తున్నారు. అడవి లోపలికి వెళ్ళిన కృష్ణుడు, బలరాముడు చుట్టూ చీకటి, పొగమంచుతో కప్పుకున్న చెట్లు ఆకస్మికంగా పసుపు కళ్ళు చీకటిలో మెరిసిపోతున్నాయి. ఏదో కలవరపాటుగా అడవి మూగబోయింది. అడవి కదిలిపోయేలా భీకర గర్జన. ముందుకు వస్తున్నాడు అరుణాసురుడు. అతని ఎర్రటి కళ్ళు, పెద్ద కాళ్ళు, గంభీరమైన కదలికలు భయంకరంగా ఉన్నాయి. కృష్ణుడు చిరునవ్వుతో వేణువును నెమ్మదిగా తన పెదవులతో వేణుగాన సంగీతం మంత్రముగ్ధం చేస్తుంది. చెట్లు కూడా మెరిసిపోతాయి. అరుణాసురుడు బాధతో కళ్ళు మూసుకుని చెవులను మూసేసుకుంటాడు. ఈ గానం నా శక్తిని హరించేస్తోంది అని అతను కేకను వేస్తాడు. క్రోధంతో అరుణాసురుడు తన భారీ దేహాన్ని కదిలించి కృష్ణునిపై దూసుకొచ్చాడు. బలరాముడు తన హలాన్ని పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు. కృష్ణుడు మాత్రం ప్రశాంతంగా నిలబడి ఉన్నాడు. ఇప్పుడు నీకు శిక్ష సమీపంలో ఉంది. కృష్ణుడు తన చేతిని ఎత్తి సుదర్శన చక్రాన్ని ఆహ్వానిస్తాడు. ఆ చక్రం వెలుగులు విరచిమ్ముతూ గాలిలో తేలి భయంకరంగా తిరుగుతోంది. అరుణాసురుడు తొందరగా వెనక్కి తగ్గుతున్నాడు. సుదర్శన చక్రం వేగంగా తిరుగుతూ అరుణాసురుని వైపు దూసుకుపోతోంది. అతడు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నా దానిని ఆపడం అసాధ్యం. సుదర్శన చక్రం అతడిని తాకిన వెంటనే అరుణాసురుడు భయంతో గర్జిస్తూ తన శరీరం ధూళిగా మారిపోతున్నాడు. అంతా శాంతం. కృష్ణుడు తన చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు. బలరాముడు విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఇప్పటి వరకు చీకటిగా మూగబోయిన అడవి తాజాదనంతో కలకలలాడింది. పక్షులు మధురముగా కూశాయి. పుష్పాలు సంతోషంతో వికసించాయి. ఈ అందమైన మార్పును కృష్ణుడు చిరునవ్వుతో తిలకించాడు. జయవో కృష్ణ, జయవో బలరామ. బృందావన ప్రజలు సంతోషంతో పూలను చల్లి తమ రక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కృష్ణుడు, బలరాముడు ప్రజలకు అరుణాసురుని కథ చెబుతున్నారు. చిన్న పిల్లలు, పెద్దలు ఆసక్తిగా వింటున్నారు. కృష్ణుడు వెన్నను ఉల్లాసంగా తింటూ బలరాముడితో నవ్వుతున్నాడు. గోపికలు ప్రేమతో మరింత వెన్న అందిస్తున్నారు. కృష్ణుడు, బలరాముడు మరో సాహసాన్ని ఎదుర్కొనేందుకు నడుస్తున్నారు. వెనక గ్రామ ప్రజలు వీడ్కోలు చెబుతున్నారు. శ్రీకృష్ణుడు తిరిగి బయలుదేరాడు. మరో చీకటిని పారదోలేందుకు